అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ప్రస్తుత సమాజ పరిస్థితులలో మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆస్తుల కోసం సొంత అన్నా తమ్ముడు, అక్కా చెల్లెళ్ళు, మరి అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముడు ఏ విధంగా కోర్టులకు ఎక్కుతున్నారనేది, తల్లిదండ్రులను సైతం అంటే వారి యొక్క ప్రాణాలను తీస్తున్నారనేది నేటి సమాజ పరిస్థితుల్లో మనం రోజు వింటానే ఉన్నాం, వార్తలు చూస్తూనే ఉన్నాం. మరి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఎంతో సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి అంటే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం, మరి కాంగ్రెస్ అంటే ఆ కుటుంబం, కుటుంబం అంటే ఆ కాంగ్రెస్ అన్న తరహాలో ఆనాడు రాజకీయాలలో చక్రం తిప్పినటువంటి కుటుంబం అయినా సరే నేడు కుటుంబ ఆప్యాయతలు ఏ విధంగా పతనమయ్యేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి అనేది ఆ కుటుంబం సాక్షిగా మనం ఈరోజు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే నైతిక విలువలు అంటే ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తూ ఉంటారు, విలువలు, విశ్వసనీయత, ఆప్యాయత, ప్రేమ, ఈ పదాలు ఆయన నోటి ద్వారానే ఎక్కువగా మనకు జ్ఞాన గుళికల మాదిరిగా బయటకు వచ్చాయి. మరి అయితే ఆయన నిజంగా ఆచరణలో పెట్టి చూపిస్తున్నారా, మరి కేవలం అది బహిరంగ సభల సాక్షిగానో లేకపోతే మీడియా సమావేశంలోనూ ఏదో మాట్లాడాలన్న తరహాలో మాట్లాడుతున్నారా అంటే, మరి ఏ విధమైనటువంటి ఈరోజు పరిస్థితులు ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు వైఎస్ఆర్ గారి ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ గారు అంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆయన తన యొక్క మనవడు మనవరాలకు ఆస్తి సమానంగా పంచాలని చెప్పేసి ఆనాడు అనుకోవడం జరిగింది. అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు, భారతీరెడ్డి గారు గిఫ్ట్ డీడ్ రాసి ఇవ్వడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఈ రివర్స్ టెండరింగ్ అనేది ఆయన పరిపాలన వరకే పరిమితమైందంటే కాదు, ఇది ఇంటి వరకు కూడా వచ్చేసింది, ఇంట్లోకి కూడా ఎంటర్ అయింది అనేది రివర్స్ గిఫ్ట్ డీలింగ్ అని చెప్పేసి ఈరోజు ప్రజలు కూడా అందరూ చర్చించుకునేటువంటి పరిస్థితి. అతి ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ అభిమానుల్లో కూడా ఒక ఆవేదన, అంటే వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకునేటువంటి కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, శ్రేణులు కానీ ఒక ఆవేదన ఏంటి, ఒకానొక టైంలో ఆ కుటుంబం నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులైనా సరే నేటికి ఆస్తుల గురించి కొట్టుకోవడం ఏంటి, మరి అక్క చెల్లెమ్మలు అంటారు, అక్క చెల్లెమ్మలకు ప్రేమ, ఆప్యాయత, గౌరవం అంటారు, మరి ఇవన్నీ ఉత్తమాటలేనా అనేది నేడు ప్రజల్లో కూడా జరుగుతున్నటువంటి చర్చ. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సరస్వతి పవర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి భూముల విషయంలో అంటే ఆయన ఆనాడు వైఎస్ఆర్ గారు బతుకున్నప్పుడు ఏదైతే మాట అనుకోవడం జరిగిందో దాని ప్రకారం ఇచ్చిన తర్వాత అది వెనక్కి తీసుకోవడం జరిగింది. హైదరాబాదు నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్లో వేస్తే దానికి తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి కౌంటర్గా విజయమ్మ గారు చెన్నైలో ఉన్నటువంటి NCALT దాంట్లో ఆమె విచారణ ఎదుర్కొంటూ ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా మీరు చూసుకున్నట్లయితే ఈరోజు ఎప్పుడైతే షర్మిల గారు తన అస్తిత్వం కోసం ఏనాడైతే ఆమె ఆలోచన చేసిందో ఆనాటి నుంచే ఆమెను ఆర్థికంగా అష్టదిగ్బంధనం చేసేటువంటి ప్రాసెస్లో భాగంగా మరి ఈ సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ఒకవేళ గిఫ్ట్ డీడ్గా వెళితే మరి ఆమెకు ఆర్థికంగా బలం చేకూరుతుంది. తద్వారా వైఎస్ఆర్ కుటుంబం నుంచి వైఎస్ఆర్ వారసుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కాదని ఈరోజు వైఎస్ షర్మిల గారికి వైఎస్ఆర్ గారి యొక్క లక్షణాలు మరి ఆశయాలు ముందుకు తీసుకెళ్లేటువంటి వారసురాలు అని నమ్మేంత విధంగా ఆమె యొక్క నడవడిగా, ఆమె మాట, వాక్చాతుర్యం ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించారేమో తెలియదు, కానీ మరి ఆమెను అష్టదిగ్బంధనం చేయడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, మరి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పేసి మనమందరం చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉంటాం. సరే, మరి ఆస్తులు, చెల్లెలు, రాజకీయాలు ఒకసారి అన్నీ పక్కన పెడితే మరి అమ్మ కంటే భార్య మాట, ఆస్తి ముఖ్యమా అని చెప్పేసి ఈరోజు ప్రజల్లో వైఎస్ఆర్ కుటుంబ అభిమానుల్లో కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి ఈరోజు షర్మిల గారికి బినామీ విజయమ్మ వెనక నుండి నడిపిస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఇవ్వడం. ఈరోజు విజయమ్మ గారు నాకున్నటువంటి హక్కులు నాకుంటాయి, ఈరోజు నాకు రావాల్సినటువంటి ఆస్తుల మీద హక్కు నాకుంటుంది, నా నిర్ణయాలు నావే అని చెప్పేసి ఆమె చెన్నైలో ఉన్నటువంటి NCALT నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్లో కూడా ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనితో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరికి చెక్ పెట్టినట్టయింది అనేది ఈరోజు ప్రధానంగా అన్ని వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తి లేదా, అంతస్తు లేదా, మరి ఎందుకు ఇదంతా చేస్తున్నారు అంటే, కొందరు ఏమంటారు అది కుటుంబ విషయం అని, కొందరు ఏమంటారు షర్మిల గారిని రాజకీయంగా తొక్కాలనే ఉద్దేశంతో ఈరోజు
తనకి రావాల్సినటువంటి హక్కులు కూడా రానికోకుండా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ధనబలంతో ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నారని చెప్పి కొందరు వర్గాలు కూడా చర్చ జరుగుతూ ఉంది. మరి సొంత కుటుంబానికి అంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలని చెప్పేసి పెద్దలు సామెతలు చెప్తానే ఉంటారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సామెత వర్తిస్తుందా అంటే బరాబర్ లేదు అనేది అందరూ మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సొంత చెల్లెలకి తల్లికే ఈరోజు తల్లిని కోర్టుకి ఈడిచి చెల్లెల్ని కోర్టుకి ఈడిచి ఇబ్బందులు పెట్టి మానసిక వేదన, ఇప్పటికే విజయమ్మ గారు చాలా మానసిక వేదనతో ఉన్నారు అని చెప్పేసి కూడా పలు సందర్భాల్లో షర్మిల గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మరి ఇంత నైతికంగా నైతిక విలువల గురించి నిత్యము ఆయన నోటి గుండా ప్రేమ, ఆప్యాయత, విలువలు, విశ్వసనీయతలు అని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన వరకు వచ్చేదలికే ఇవన్నీ ఎక్కడికి పోయాయి? మరి ఇటువంటి వ్యక్తి మనల్ని ఈరోజు 5 ఏళ్ళు పరిపాలించిండేదని చెప్పేసి వైఎస్ఆర్ అభిమానులు కూడా అతి ముఖ్యంగా ఒక తీవ్ర కలత అయితే మొదలయ్యింది, ఒక ఆవేదన మొదలయ్యింది. మరి ఇదే తరహాలో ముందుకెళితే ఏంటి కుటుంబ విలువల కంటే ఈరోజు ఏదో రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు, లేదా 1 కోటి, 100 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లు, 10,000 కోట్లు ఉన్న ఆస్తి వ్యక్తులు కాదండి వీళ్ళు. కొన్ని లక్షల కోట్లకు అధిపతులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఏందనేది తండ్రి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకున్నప్పుడే 43,000 కోట్ల రూపాయలు ఆస్తులు జప్తు చేసినటువంటి సిబిఐ తన ఛార్జ్ షీట్లో అభియోగాలు పేర్కొంది. అంటే ఛార్జ్ షీట్ పేర్కొన్న అభియోగాల ఆస్తుల విలువే 43,000 కోట్లు. అంటే అది కాకోకుండా మనకు తెలియకోకుండా ఇంక ఎన్ని లక్షల కోట్లు ఉంటుందనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఇది జనాల్లో కూడా చర్చ జరిగింది. అయితే మరి నేడు ఎందుకు కేవలం సరస్వతి పవర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయంలో ఈరోజు షర్మిల గారిని, విజయమ్మ గారిని కోర్టుకి ఈడుస్తున్నారు? సరే, మరి సండూర్ పవర్ సంబంధించినటువంటి వాటాల్లో, పంపకాల్లో ఈడీ అభ్యంతరం లేని చోట ఈరోజు సరస్వతి పవర్ ఇండస్ట్రీస్లోనే ఎందుకు వస్తూ ఉందనేది కూడా విజయమ్మ గారు చెన్నైలో ఉన్నటువంటి ఎన్సీఎల్డీలో స్టేట్మెంటు అంటే ఆమె మాట్లాడడం జరిగింది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డబ్బు, ఆస్తి పిచ్చి ఏ స్థాయిలో ఉందనేది ఒకసారి వైఎస్ఆర్ కుటుంబం అభిమానులు కూడా కోరుతున్నారు. ఇదే తరహాలో ముందుకెళితే రాబోయే రోజుల్లో వైఎస్ కుటుంబం నైతిక విలువలు పతనమైపోతాయి అనేది ఇప్పటికే ఆల్రెడీ మొదలయ్యింది. ఇది పీక్ పరాకాష్ఠకు చేరినప్పుడు ఇంక ఎవరేం చేయలేరు అనేది కూడా వైఎస్ కుటుంబం యొక్క అభిమానులు ఒక ఆవేదన అయితే ఉంది. అందరికీ నమస్కారం.